హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సతీష్ పడుచురి. ఈరోజు వచ్చేసి మనం దసరా సెలబ్రేషన్. నేను వీడియో రాలేదు, డే 4 అది నిన్నటిది. ఈరోజు డే 5కి వచ్చాము. ఈరోజు అయితే చాలామంది కూడా జనం ఎక్కువ ఉంటారు, ఎందుకంటే శుక్రవారం వచ్చింది, రేపటి నుంచి వీకెండ్ కాబట్టి జనాలందరూ చాలా మంది వచ్చి ఈరోజు మన గంగాముగుల్లో మోహినీదేవి అలంకారం. ఈరోజు అక్కడ మోహినీదేవి అలంకారం పెట్టి ఉభయదారులకు అక్కడ పూజ జరిపిస్తున్నారు. ఈరోజు మనం కొంచెం త్వరగా బయలుదేరాం, ఎందుకంటే ఈరోజు ఏగులో కూర్చున్న జనం ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఈరోజు మోహినీది అంటే తోటోత్సవం అనమాట. తోటోత్సవం అనేది చాలా చక్కగా చేస్తారు. అంటే ఒక తోటలో అమ్మవారు తోటలో ఉండి అక్కడ ఉన్నట్లుగా చేస్తారు. అంటే మనకు దాని గురించి క్లారిటీ లేదు, ఎందుకంటే మనం నిన్న చేసి లాస్ట్ వీడియో మనం చేసాం, కానీ అంటే ఎందుకు వచ్చింది నేను చేసాను, అన్నపూర్ణదేవి అలంకారం గురించి చెప్పాం, కానీ అన్నపూర్ణదేవి ఎలా ఉపయోగించి నాకు అంతగా దీని గురించి స్టడీ చేయలేదు. సో ఈరోజు ఏంటంటే చాలా చక్కగా చేస్తారు. జనం ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు. మన కడపలో కూడా చాలా గుళ్ళలో కూడా చాలా సార్లు నుంచి వస్తారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఇది ఇందాక గంగమ్మని చూపించాం కదా, ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఇక్కడ బాగా చేసి చాలా నీట్గా పైనంత ఆకులు పూలు అంతా పెట్టి చేస్తారు. పండ్లు పూలు ఇంకా చిలుకలు, కొంతవరకు చిలుకలు పెట్టారు. ఇంకా ఉభయదారులకు ఉభయం ఇస్తున్నారు, ఎందుకంటే కొంచెం పెందలాడే చేస్తారు అన్నమాట. ఎందుకంటే జనం ఎక్కువ వస్తారు, ఇంకా రాను ఎక్కువ. ఇంకా మనం చూసినట్టే ఇంకా ఇది రామాలయం అయితే చాలా సింపుల్గా చేశారు. అంటే మామూలు పోయినట్టు జనాలు వస్తారు దర్శనం. అంటే ఇక్కడ గడ్డి తేడము తోట మాదిరి ఏం దగ్గర ఇక్కడ మామూలు ఇక్కడైతే జస్ట్ ఉత్సవ విగ్రహాలు పెట్టేసి పూజ చేసి దసరా ఉత్సవాలని చెప్పి క్రియేట్ చేశారు. అప్పటికి వచ్చారు జనం, వచ్చి ఉన్నట్టు ఉన్నారు. అక్కడ ఉభయదారులు దండం పెట్టుకుంటున్నారు, పూజ చేస్తున్నారు. మనం దానికి వచ్చాం కదా, గుడికి వచ్చాము, వీడియో తీసాము, రాములవారి చూపించాలనేసి చూపించాము, దండం పెట్టినాము. ఇంకా మనం చూస్తే ఇంకా మనము పాండురంగ స్వామి గుడి. ఇక్కడైతే హైలైట్ అబ్బా, జనాలు అయితే ఫుల్గా మనకు పెద్దర్గ దగ్గర ఎంట్రన్స్లోనే చూస్తే జనాలు కొట్టుకుంటున్నారు. జనాలు ప్రసాదం కోసమైనా కానీ జనం లోపల బాగా వచ్చారు. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామితో చేశారు అలంకారం, నరసింహస్వామిది అనేసి. అందులో ఆ సినిమా అది ఈ మధ్య వచ్చింది కదా నరసింహస్వామిది, ఆ సినిమా పేరు తెలిసి కామెంట్ చేయండి గుర్తురాటకున. ఆ సినిమా వచ్చిన నరసింహస్వామి కూడా బాగా చేసినారు జనం బాగా నరసింహస్వామి అలంకారం. మనం దండం పెట్టేసుకుని వేసినాము, దండం పెట్టుకుని మన కోరికలు చెప్పుకున్నాము, కోరికలు నెరవేరేటని జనం పెట్టుకుని వచ్చాము. చూస్తే ఇంక అందరూ కూర్చున్నారు జనాలు కూడా, ఎందుకంటే జనం తగ్గినాక కదులుదామనేసి ఇంక మనం పోయినాము. నరసింహస్వామి అలంకారం చూస్తే కనుక మీరు అందరూ కూడా చాలా బాగా చేశారు, జనం ఫుల్గా వచ్చారు. ఇంకా మనం అక్కడికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, హారతి తీసుకున్నాము. మనం ప్రసాదం కోసం లైన్లో ఉన్నామన్నమాట. లైన్లో పోతే అక్కడ జనాలు ఇప్పుడు ఫుల్గా ఆడికి దగ్గర ఎంత లేనో 40 మినిట్స్ పడింది ఆ గుడిలోనే, ఎందుకంటే ఆ చిన్న గుడి అయినా కూడా చాలా జనం వచ్చినారు. చిత్రాన్నం ప్రసాదంగా పెట్టినారు, తీసుకున్నాము, వచ్చేసినాము. మనం చూస్తే మనము ఇక్కడ డైరెక్ట్గా భావనరేష్ గుడికి, అక్కడ అమ్మాయి కూడా యూట్యూబర్ అనమాట, హనీద కడప పిల్ల అనేసి యూట్యూబర్. లింక్ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ పాపం కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబర్ నేను చెప్తాను చెప్పాను. భావనరేష్ గుడిలో కూడా ఇక్కడైతే బయట వాటర్ పెట్టి అందరికీ, ఎందుకంటే ఎక్కడ రైస్ ఐటమ్స్ పెడతారు కాబట్టి అక్కడ వాటర్ పెట్టి చేశారు. అన్న వచ్చేసి ఇట్లా మనము ప్రెస్ మాదిరి అనుకునేసి యూట్యూబర్ అంటేనే సపరేట్ పంపించాడు, లైన్లో లేకోకుండా. మమ్మల్ని కూడా చూపిస్తున్నారు. అక్కడ లక్ష్మీదేవి అలంకారం అక్కడ కూడా. అంటే చాలా సార్లు నిన్న లక్ష్మీదేవి అలంకారం జరిగింది, ఈరోజు ఇక్కడ జరిగింది లక్ష్మీదేవి అలంకారము. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారు గొప్పతనమే. మనకు చాలామంది కూడా ఆమెని పోలుస్తుంటారు, కానీ మనకు కావాల్సిన లక్ష్మీదేవి వేరే ఉంటారు. చూసుకుంటే అలంకారం అంతా నిన్నంతా చాలా సార్లు అలా చేశారు. ఇక్కడ చేశారు 50 రూపాయల నోట్లు, 200 నోట్లు, 10 రూపాయల నోట్లు పెట్టి చేశారు. 100 రూపాయల నోట్లు అంటే డెకరేషన్ చేసి దండల మాదిరి క్రియేట్ చేసినారు. ఇక్కడ ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళకు ఇక్కడ లక్ష్మీదేవి బొమ్మ ఇచ్చారు. సో మనకు ఏంటంటే అది అమ్మవారు కొలుస్తారని ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారనమాట. చూసినట్టయితే అడిగి చూపిలేంటే ప్రసాదం మాదిరి ఇచ్చారు. ప్రసాదం ఇచ్చి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి చూసాము. చూస్తే జనాలు చూడండి ఫుల్గా వచ్చాయి. ఎందుకంటే ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తారు. మనకు లాస్ట్ సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చారు, పెళ్లి కాని వాళ్ళని ఇచ్చారు. ఈసారి వచ్చేసి మనకు లక్ష్మీదేవి అమ్మవారి బిల్లని ఇచ్చారు. అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి దొరికింది, ఇంకా కావాల్సిన లక్ష్మీదేవి ఒకటి దొరుకుతుంది, రెండు ఇబ్బంది లేదు. ఇంకా ప్రసాదం పెట్టారు. ఆ పాప వచ్చేసి మనకు తెలిసిన అమ్మాయి అనమాట. ఏమన్నా మమ్మల్ని కూడా తిన్నట్టే తీస్తున్నాను. ఆ పాప కూడా ఏమన్నా బాగా వచ్చింది వీడియో అంటే వచ్చిందిలే అన్న అని చెప్పింది. వచ్చేసి మనం అంత అయిపోయినా రుసుములు తీసుకుని మనం వచ్చేసాం. ఇంకా అమ్మవార్షాల అయితే జనం హైలైట్ అబ్బా అసలు అయితే. ఎందుకంటే నాకు అంత తెలిసినా కూడా దగ్గర ఎంత లేని కూడా పోవడానికే ఫుల్గా పట్టింది. ఎందుకంటే నేను వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పోయినట్టు కావడంలే. కానీ ఎట్టగాలి అనేసి ఇంకా సరే మన అమ్మవారు మనకు కరుణిస్తుంది, ఎందుకు రానిది అని చెప్పేసి పోయినాను. ఆడపోతే ఏమి జనం చూడండి. ఆ జనంలోనే అట్లే సైడ్ అంటే వెళ్తే అమ్మాయి ఎంత జనం వచ్చారు, సుమారుగా ఉన్నారు. అసలుకు అందరు గేట్లు కూడా ఎక్కుతున్నారు.
దారి ఉందేమో చూస్తే ఇంక మనం వేరే పిల్లడు తెలిసినట్టే అన్న నువ్వు రాను అంటే నేను పిలుస్తానే తీసిన డోరు జనం చూడండి ఫుల్. ఇంకంటే ఇంకా మనకు ఇంకా యూట్యూబరు ప్రెస్ అనేసి కింద పేరుంది కాబట్టి అమ్మవారు సంకల్పంతో మనం ముందరకు వచ్చారు. పోలీసులు కూడా డ్యూటీకి వచ్చారు ఈరోజు. అడిగాను ఏం సార్ ఈరోజు డ్యూటీనా ఇక్కడ? అవును మా అని చెప్పారు. అదొని చూడండి డ్యూటీ నేస్తే అవును అని చెప్తున్నారు ఆయన. జనం ఫుల్గా వచ్చారు బా. అసలు ఈరోజు జనం మనము ఎందుకంటే ఈరోజు చెప్పా కదా ఫ్రైడే ఒకటి ఉంది, వీకెండ్ రేపు నుంచి ఇంకా రేపు ఎల్లుండి ఫుల్ జనాలు ఉంటారు. సోమవారం కూడా మనకు చాలా ఇంకా పండగ దగ్గర వస్తుంది కాబట్టి విజయదశమి పండుగ వచ్చారు ఇంకా ఫుల్గా జనాలు వస్తారు అమ్మవార్సలకు. ఇక్కడ చూడండి మొత్తం అంతా మనకు ఈవెంట్ అంతా ఆర్గనైజ్ చేశారు. అంతా ఇక్కడ ఇక్కడ కూడా జంతువులు బాగా పెట్టారు. కుందేళ్ళు, చిలుకలు, పక్షులు, పావురాలు అంతా అమ్మవారు అంటే మోహిని దేవాలంకారం. ఇక్కడ కూడా మోహిని తోటోత్సవం ఈ చాలా చోట్ల కడపలో చాలా గుళ్ళల్లో తోటోత్సవం చాలా చక్కగా చేస్తారు. అమ్మవారు చాలా బాలాజీ దేవాలయం ఏమైనా ఉంటాయి. బాలాజీ దేవాలయం కూడా ఇంకో వీడియో చేశాను ఎందుకంటే బాలాజీ దేవాలయం గుడి కూడా చాలా చక్కగా చేస్తారు. సో అక్కడ కూడా గుడి బాగా చాలా చక్కగా చేస్తారు. అది సపరేట్ వీడియో ఒకటి పెట్టాను, అది కూడా చూడండి. ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుంది ఎందుకంటే ఆ గుడి ఒకటే సపరేట్గా తీసాను కాబట్టి అది కూడా చూడండి. ఇక్కడ అమ్మవారిని ఇంకా ఉయ్యాల సేవ చేస్తున్నారు, ఉయ్యాల్లో వేసి ఊగుతున్నట్టు క్రియేట్ చేశారు. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. అమ్మవారితో ఫోటోలు దిగడం బాగున్నాయి. చాలా హైలైట్ చేసినారు అమ్మవారి సెలవు కూడా సార్. ఎందుకు మొత్తం ఆకలి గ్రీనరీ అంతా క్రియేట్ చేసినారు. అరిటాకు చెట్లు ఇవన్నీ తీసుకొచ్చారు. పైన అంతా పూలతో అలంకారాలు, దానిమ్మ పళ్ళు ఇన్ని చీని పళ్ళు ఇన్ని వీటన్నిటితో చేసినారు. అంతా గ్రీనరీ క్రియేట్ చేసినారు. అమ్మవారి జనం అయితే ఫుల్గా వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఫోన్, ఒకప్పుడు ఫోన్ లేవని ప్రతి ఒక్కరు ఫోన్. ఈ అమ్మవారి కూడా ఈవెంట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం రమణ A to Z క్యాటరింగ్స్ వాళ్ళు అనేసి. క్యాటరింగ్ ఈవెంట్స్ సేమ్ వాళ్ళ అమ్మవారి కూడా చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు. మీకు ఏదైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి.